రాకాలోకంకి స్వాగతం. ఇటీవల ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే ఒక్క కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ గురించి ప్రస్తావించారు. ఆ ప్రతిపాదించిన ఏకైక యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీప్. ఆషామాషిగా ఏదో అన్నట్టుగా ఆవిడ ప్రతిపాదించలేదు, దానికి ఒక నేపథ్యం ఉంది. కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు, అనేక కార్యక్రమాలని ప్రారంభించేందుకు, అక్కడి ప్రజలతో మమేకమయ్యేందుకు 2 రోజులు గడిపి వచ్చారు. సొంత టూరిజము, సొంత వెకేషన్ కోసము రాజీవ్ గాంధీ 80లలో వెళ్ళిన మాట వాస్తవము బంగారం ద్వీపానికి. కానీ ప్రజాపనుల నిమిత్తం వెళ్ళినటువంటి మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన వెళ్ళి రావడము, లక్షద్వీప్ యొక్క సౌందర్యాలను ఆయన తన యొక్క సోషల్ మీడియా ద్వారా దేశంలోని చాలామందికి తెలియజేయటము, తరువాత నిర్మలా సీతారామన్ దీన్ని ప్రతిపాదించటం, ఇవేవో ఆషామాషిగా జరిగినటువంటి విషయాలు కావు. 3 ప్రధానమైనటువంటి లక్ష్యాలతోటి ఇది జరిగింది. మొట్టమొదటిది, లక్షద్వీప్కి మిగతా భారతదేశానికి మధ్య భావాత్మకమైనటువంటి సంబంధాన్ని పెంపొందించడం. మనలో ఎంతమందికి తెలుసు, దేశం మొత్తం మీద ఆదివారం సెలవు ఉంది, కానీ లక్షద్వీప్లో శుక్రవారం సెలవు ఉంటుంది. ఆదివారం రోజు స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు పనిచేస్తాయి, శుక్రవారం సెలవు ఉంటుంది. ఎందుకంటే లక్షద్వీప్లో 99% ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళకు మిగతా దేశంతో సంబంధం లేదు కాబట్టి అక్కడ వాళ్ళకి శుక్రవారం ఇచ్చేస్తాం. మిగతా దేశమంతా ఆదివారం, అక్కడ మాత్రం వేరే రోజు. అది మిగతా దేశానికి తెలియని కూడా తెలియదు. మనలో ఎంతమందికి తెలుసు, లక్షద్వీప్కి వెళ్ళాలన్నట్టయితే మనం ఒక బ్యాంకుకు వెళ్ళి క్యూలో నిలబడి ఒక చలాను ద్వారా డబ్బులు కట్టి పర్మిట్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పర్మిట్ కొద్ది రోజుల తర్వాత, ఎంక్వైరీ తర్వాత పర్మిట్ వస్తుంది. పర్మిట్ వచ్చిన తర్వాత మనం లక్షద్వీప్కి వెళ్ళొచ్చు. మన దేశంలోనే ఒక భూభాగంలోకి వెళ్ళడం కోసము మనకి ఈ రకమైనటువంటి పర్మిట్ సిస్టమ్ 370 విషయం అందరికీ తెలుసు. లక్షద్వీప్లో ఈ సిస్టమ్ ఉన్నటువంటి సంగతి చాలామందికి తెలియదు. నార్త్ ఈస్ట్లో ఇన్నర్ లైన్ సిస్టమ్ ఉన్నటువంటి విషయం కొద్దిమందికి ఇప్పుడిప్పుడు తెలుస్తోంది. లక్షద్వీప్లో నిన్న మొన్నటి వరకు ఈ విషయం తెలియదు. కాబట్టి లక్షద్వీప్కి టూరిజంని పెంచాలన్నా, మిగతా దేశపు ప్రజలు వెళ్ళాలన్నా ముందు ఈ ఇబ్బందులను తొలగించాలి. అందుకే ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఏంటంటే, మొట్టమొదటగా బ్యాంకుకు వెళ్ళి చలాను కట్టనక్కర్లేదు, ఈ చలాను కట్టవచ్చు. ఇంట్లో కూర్చుని ఈ చలాను కట్టవచ్చును. 5-6 రోజులు పర్మిట్ కోసం వేచి చూడనవసరం లేదు. 24 to 48 అవర్స్ అంటే 1 లేదా 2 రోజుల్లో పర్మిట్ లభిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది భారతీయులు లక్షద్వీప్కి వెళ్ళగలరు. ఎక్కువ మంది భారతీయులు లక్షద్వీప్ యొక్క సౌందర్యాలను చూడగలరు. లక్షద్వీప్ యొక్క జాగ్రఫీ, అక్కడి కల్చరు, అక్కడి జీవన పరిస్థితులు తెలుసుకుని అది కూడా మన దేశంలో భాగం అన్నటువంటి భావాత్మక సమైక్యతను సాధించగలరు. లడాఖ్ గురించి సగటు భారతీయుడికి తెలిసింది లడాఖ్కి టూరిజంని ప్రమోట్ చేసిన తర్వాత. లద్దాఖ్లో సినిమా షూటింగ్లు జరగడము, లద్దాఖ్కి కార్డుంగ్లా వరకు మోటార్ సైకిల్ రైడ్స్ని ప్రమోట్ చేయటము, ఇవన్నీ జరిగిన తరువాతనే లద్దాఖ్ పేరు మన దేశంలో చాలామందికి తెలిసింది. అండమాన్ గురించి కూడా చాలామందికి తెలిసేది కాదు. అండమాన్లో టూరిజంని ప్రమోట్ చేసిన తరువాత అండమాన్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. లక్షద్వీప్లో కూడా అది చేసేందుకు ప్రభుత్వము టూరిజం ప్రమోషన్, దాంతోపాటు ఈ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ కోసము చర్యలు తీసుకుంది. దానినే నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. రెండవ ముఖ్యమైనటువంటి ఈ పర్మిట్ల సిస్టంతో పాటు కొన్ని ద్వీపాల్లోకి ప్రవేశం లేదు. మొత్తం 36 ద్వీపాలు లక్షద్వీప్లో ఉంటాయి. 36 ద్వీపాల్లో 10 ద్వీపాలు కడామాట్, కవరాట్టి, అగాట్టి, బంగారం ఇటువంటి ద్వీపాలలో, మినికా ఇటువంటి ద్వీపాల్లో జనావాసం ఉంది, ప్రజలు ఉన్నారు. ఒక 26 ద్వీపాల్లో జనావాసం లేదు. ఈ జనావాసం లేనటువంటి ద్వీపాలలో ప్రవేశ నిషేధం ఉండేది. ఇప్పుడు టూరిస్టులు వెళ్ళడానికి వీలుగా నిషేధాన్ని ఎత్తివేయటం జరిగింది. దీని ద్వారా ప్రజలు వెళ్ళగలరు, చూడగలరు. సరే, ప్రభుత్వం నిఘా ఎలాగో ఉంచుతుంది, అయినప్పటికీ కూడా రాకపోకలు, అక్కడికి పడవల సదుపాయాలు ఇవన్నీ కూడాను రాబోతున్నాయి. దీనివల్ల మొత్తం 36 ద్వీపాల యొక్క టూరిజం పొటెన్షియల్ని ప్రభుత్వము ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడి ప్రజలకు దీనివల్ల లాభం జరుగుతుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది,
టూరిస్టులు రావడం ప్రారంభిస్తే వనరులు వసతులు అవసరం కాబట్టి టాటా గ్రూప్ ప్రైవేట్ రంగానికి చెందినటువంటి టాటా గ్రూప్ అక్కడ ముఖ్యంగా అగాట్టి అండ్ కవరాట్టి, సుహేల్ అండ్ కడామాట్ అనేటువంటి 2 ద్వీపాలు ఉన్నాయి. ఈ సుహేల్ అండ్ కడామాట్ ద్వీపాల లోపల 85 వాటర్ విలాస్, 75 బీచ్ విలాస్, మరొక 60 బీచ్ ఫ్రంట్ విలాస్ డెవలప్ చేసి టూరిజం కోసం వాటిని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తోంది. బంగారం ఐలాండ్లో ఒక 32 కాటేజెస్ ఉన్నాయి. వాటిని 64 కాటేజెస్గా డబుల్ చేసేందుకు టాటా గ్రూప్ ముందుకు వస్తుంది. కాబట్టి ఏడాది 2 సంవత్సరాల్లో అక్కడ టూరిస్టులు ఉండడానికి వీలైనటువంటి సదుపాయాలు వస్తాయి. అదేవిధంగా అగాట్టి, కవరాట్టి ఈ 2 ద్వీపాలలో టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తారు. అంటే చాలా పెద్ద సంఖ్యలో యువతులు వెళ్ళడానికి వీలుగా టెంట్స్లో నివసించి అక్కడ ఉన్నటువంటి దట్టమైనటువంటి కొబ్బరి తోటలు, బీచెస్ వీటిని ఎంజాయ్ చేయడానికి వీలుగా ఏ మాల్దీవ్స్కో, మొరీషియస్కో, ఇంకెక్క హవాయి ద్వీపాలకో వెళ్లకుండా మన దగ్గరే తక్కువ ధరకి తక్కువ ఖర్చుతో మనకి అందుబాటులో ఉన్నటువంటి వీటిని డెవలప్ చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకుంటోంది. ఇవి టూరిజం ఎమోషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించినటువంటి విషయాలు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేశ రక్షణలో లక్షద్వీప్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. లక్షద్వీప్ మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే దేశం యొక్క ముఖ్య తీరం ఏదైతుందో కొచ్చి తీరం నుంచి దాదాపు 400 కిలోమీటర్ల లోపల అరేబియా సముద్రంలో ఈ 36 ద్వీపాలు ఉన్నాయి. ఈ 36 ద్వీపాల్లోనూ 35 ద్వీపాలు దగ్గరగా ఉన్నాయి. ఒక ద్వీపము దాని పేరు మినికాయ్. ఈ 36 ద్వీపాల నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాల్దీవ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. మొరీషియస్, మాల్దీవ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. దాని పేరు మినికాయ్. ఇప్పుడు ప్రభుత్వము అగాట్టిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని విస్తరింపజేస్తోంది, రన్వేని విస్తరింపజేస్తోంది. పెద్ద విమానాలు దిగడానికి వీలుగా ఎక్కువ విమానాలు అక్కడ టేకాఫ్కి, టచ్ డౌన్కి వీలు కల్పించేలాగా. ఎందుకంటే టూరిస్ట్ రష్ పెరిగినప్పుడు ఏకైక మార్గము విమాన మార్గం కాబట్టి, పడవ మార్గం ఉన్నా చాలా సమయం పడుతుంది కాబట్టి విమాన మార్గంలో వెళ్ళడానికి కావలసినటువంటి సదుపాయాలు అగాట్టి ద్వీపంలో పెంచుతున్నారు. దాంతోపాటు ఈ మినికాయ్ ద్వీపం ఏదైతే ఉందో ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఈ మినికాయ్లో ఏర్పాటు చేయబోయేటువంటి ఎయిర్పోర్టు ఇటు డిఫెన్స్, అటు సివిలియన్, ఇటు సాధారణ పౌరులు, అటు సైన్యం ఈ 2 కూడా ఉపయోగించేటటువంటి వీలున్నటువంటి ఎయిర్పోర్ట్. ఇప్పటికే మనకి గోవా, మంగళూరు వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలు సివిలియన్ పర్పస్కి, అదేవిధంగా డిఫెన్స్ పర్పస్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ రకంగా మినికాయ్లోని ద్వీపాన్ని కూడా ఉపయోగించబోతున్నారు. పర్యవసానంగా ఇక్కడ మన యొక్క నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన స్థావరము డెవలప్ అయినట్టయితే ఆ 32 ద్వీపాలతో పాటు ఈ మినికాయ్లో కూడా 35 ద్వీపాలు మినికాయ్లో కూడా డెవలప్ అయినట్టయితే మొత్తము అరేబియా సముద్రంలో వచ్చి వెళ్ళేటటువంటి అన్ని పడవల మీద మనము నిఘా వేసి ఉంచడం వీలవుతుంది. ముఖ్యంగా సముద్రపు దొంగలు, సీ పైరేట్స్, సొమాలియా ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి సముద్రపు దొంగల యొక్క ఆట కట్టించడానికి వీలవుతుంది. అదేవిధంగా చైనాకి సంబంధించిన స్పై షిప్స్ కానీ, చైనాకు సంబంధించినటువంటి మిలిటరీ వెసల్స్ కానీ కనుక వచ్చినట్టయితే వాటి మీద నిఘా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ఈ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లక్షద్వీప్ గురించి ప్రస్తావించారు. చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యం ఉన్నటువంటి డెవలప్మెంటల్ ఇనిషియేటివ్, అదేవిధంగా దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి నిర్ణయము. గత 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వము ఈ ద్వీప సమూహం పైన దృష్టి కేంద్రీకరించి ఇక్కడ వనరులు, వసతులు డెవలప్ చేయటము, ఇక్కడ సరైనటువంటి అధికారులను పంపించటము, సరైన రీతిలో ఇంటిగ్రేషన్కి వీలు పడేలాగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ కావచ్చును, బీచెస్ కావచ్చును, రోడ్ కనెక్టివిటీ కావచ్చును, పడవల కనెక్టివిటీ కావచ్చును, నెట్వర్క్ కనెక్టివిటీ, మొబైల్ సెల్ టవర్ నెట్వర్క్ కనెక్టివిటీ కావచ్చును, వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది. పర్యవసానంగా అరేబియా సముద్రంలో విసిరేసి పడి ఉన్నప్పటికీ కూడాను తాము ఈ దేశంలో అంతర్భాగమని అక్కడి ప్రజలు భావించేలా చేయటమే ఈ మొత్తము ప్రయత్నాల లక్ష్యము. అందుకే మోదీ అక్కడికి వెళ్ళారు. ఆ తరువాత నిర్మలా సీతారామన్ దాని గురించి ప్రస్తావించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.